ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకోసం కొత్త టాపిక్తో రావడం జరిగింది. అదేంటంటే ఈఎస్ఐ. ఈఎస్ఐ అనేది చాలామందికి ఈపీఎఫ్తో పాటు కట్ అవుతూ ఉంటుంది. అది ప్రైవేట్ ఎంప్లాయీ అవనండి, గవర్నమెంట్ ఎంప్లాయీ అవనండి, ఓకేనండి, కంపెనీలో పనిచేస్తున్న వారికి కూడా. వాళ్ళకి ఏమవుతుందంటే ఈఎస్ఐ అనేది బెనిఫిట్స్ మనం పొందలేకపోతున్నాం. ఈఎస్ఐ కార్డు మన దగ్గర ఉండదు, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. ఈఎస్ఐ నెంబర్ అయితే మన శాలరీ స్లిప్ మీద ఉంటుంది, ఈపీఎఫ్ నెంబర్, ఈఎస్ఐ నెంబర్ మన శాలరీ స్లిప్ మీద ఉంటుంది. ఆ నెంబర్ ఉంటుంది, కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటేంటి ఉంటాయి అనేది మనకు తెలియదు. సో మొట్టమొదటి వీడియోగా ఈరోజు మీకోసం అయితే ఆ హెల్త్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని క్లియర్గా చెప్తాను. దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు, వీడియో చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీరు చేసే కామెంట్ నాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది. ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా పర్లేదండి. నేను రెక్టిఫై చేసుకుంటాను ఏమైనా తప్పులు ఉంటాయి, ఓకేనండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. ఇప్పటి వరకు 6.7K మెంబర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా సంతోషం అండి మీ యొక్క సపోర్ట్కి. అలాగే కొత్తగా సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉన్నారు. అలానే ఫ్యూచర్లో మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాను. ఇదే కాదు, చాలా టాపిక్స్ మీద అయితే చేయడానికి నేను ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. ఓకే, మీ సపోర్ట్ నాకు చేయండి ఖచ్చితంగా. నేనైతే ఖచ్చితంగా కొత్త వీడియోలు అయితే మీకోసం చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే అండి, ఒక వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాను. టాపిక్స్ అనేది ఆలోచించుకొని దానికోసం ఎలా చేయాలి, ఎలా చెప్తే బాగుంటుందని నేనైతే ప్రయత్నిస్తున్నాను. కొంచెం లేట్ అవుతున్నందుకు దయచేసి క్షమించండి. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈఎస్ఐ గురించి బెనిఫిషరీని ఎలా యాడ్ చేయాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, అలాగే నామినీని ఎలా యాడ్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ తర్వాత వీడియోలో కూడా చెప్తాను. ఈరోజుకి హెల్త్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మీకైతే చెప్తున్నాను. దయచేసి ఎవరు వీడియో స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూసండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా గూగుల్ క్రోమ్ని అయితే మనం ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకోగానే మనకి స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇక్కడ సెర్చ్ బార్లో ఈఎస్ఐసి అని నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఈఎస్ఐసి అని ఎంటర్ చేయగానే దాన్ని క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి ఈఎస్ఐ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ యొక్క లింక్ అనేది ఫస్ట్ మనకి కనిపిస్తుంది. చూడండి, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అని పైన కనిపిస్తుంది కదండి. ఇది మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని అయితే నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇందులో మనకి బెనిఫిట్స్ ఇవన్నీ మనం చూసుకోవచ్చండి. ఈఎస్ఐ యొక్క బెనిఫిట్స్ ఎంతవరకు ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది, ఏంటనేది మొత్తం ఇందులో మనం డీటెయిల్గా అనేది మనం సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. నెక్స్ట్ దగ్గరలో ఉన్న డిస్పెన్సరీస్ అంటే హాస్పిటల్స్ ఎక్కడెక్కడ మనకి దగ్గరలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇన్సూర్డ్ పర్సన్ అని ఉంటుంది. చూడండి, ఇన్సూర్డ్ పర్సన్ అని ఉన్నది మాత్రం మనం క్లిక్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్క లాగిన్ అండి, ఇవన్నీ లాగిన్స్. మనకు వచ్చేటప్పటికి మనం ఈఎస్ఐ ఎంప్లాయీ కనుక ఇన్సూర్డ్ పర్సన్ అనేది క్లిక్ చేసుకోవాలి. అలా క్లిక్ చేసుకోగానే మనకి పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుందండి. మనం ఓకే అని క్లిక్ చేయగానే ఇంకొక పేజ్ అనేది మనకి ఇంకో పేజ్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో లాగిన్ అనేది మనకి ఓపెన్ అవుతుందండి ఈ రకంగా. అయితే ఇది మొత్తం హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. మనం లాంగ్వేజ్ అనేది మొదట మార్చుకోవాల్సి ఉంటుంది. మనం ఈ లాంగ్వేజ్ని ఇంగ్లీష్లోకి మారుద్దాము. మార్చిన తర్వాత ఇక్కడ క్రెడెన్షియల్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్. మనకి యూజర్ ఐడి, పాస్వర్డ్ లేదు కాబట్టి యూజర్ ఐడి వచ్చేసరికి మన ఈఎస్ఐ నెంబరేనండి, ఇంకేటి కాదు. చూడండి, ఇక్కడ సైనప్ అని ఉంటుంది కింద. ఆ సైనప్ అనేది నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత మీకు సైనప్ పేజ్ అనేది ఇలా చూపిస్తుందండి. ఒకసారి మీరు చూడండి. ఇందులో ఇన్సూరెన్స్ నెంబర్ ఉంది కదండి, ఇది మీ యొక్క ఈఎస్ఐ నెంబర్ అక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ రికార్డ్స్ ఎలాగైతే ఇచ్చారో అలా ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ మీరు జాయినింగ్ అయినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ను కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ కింద ఏదైతే ఈ బాక్స్లో కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఉందో ఆ క్యాప్చాని అక్కడ ఎంటర్ చేయవలసి అయితే ఉంటుందండి. ఖచ్చితంగా ఎంటర్ చేసిన తర్వాత ఈ మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు క్రియేట్ న్యూ పాస్వర్డ్ అని అడుగుతుందండి. పాస్వర్డ్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు యూజర్ క్రెడెన్షియల్స్ అయితే రెడీ అయిపోయినట్టే. మీ ఈఎస్ఐ నెంబరే మీ యూజర్ ఐడి, నెక్స్ట్ పాస్వర్డ్ మీరు ఏదైతే ఇస్తారో అదే పాస్వర్డ్ అనమాట. నెక్స్ట్ లాగిన్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఈఎస్ఐ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ దీంట్లో పాస్వర్డ్ అనేటప్పటికి మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ని కూడా మీరు ఇవ్వాలండి.
చూడండి, నేను అయితే యూజర్ ఐడి కింద ఈఎస్ఐ నెంబర్ ఇచ్చాను. నెక్స్ట్ పాస్వర్డ్ అయితే ఇస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి ఒక క్యాప్చా కనిపిస్తుంది కదండి బాక్స్లో, ఆ కింద బాక్స్లో క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ అనేది మనం కొడితే ఏమవుతుందంటే మనకి పేజ్ అనేది లాగిన్ అవుతుందండి. చూడండి, నేను క్యాప్చా ఎంటర్ చేశాను. లాగిన్ అని నేను క్లిక్ చేస్తాను. లాగిన్ క్లిక్ చేయగానే లాగిన్ అనేది అవుతుంది. ఒక్క నిమిషం చూడండి. లాగిన్ చేశానండి. లాగిన్ చేశాను. లాగిన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ క్యాప్చా అనేది రాంగ్ ఎంటర్ చేశాను. దానివల్ల మీకు ఇలా వస్తుంది. మళ్ళీ నేను యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తున్నాను. ఇచ్చి మళ్ళీ ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేస్తాను. క్యాప్చా అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ నాకు లాగిన్ పేజీకి అనేది తీసుకెళ్తుందండి. చూడండి, లాగిన్ స్క్రీన్ అనేది ఈ రకంగా ఓపెన్ అయింది. ఈ యొక్క రెడ్ కలర్ డైలాగ్ బాక్స్ వచ్చేసి అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది మనం చదివితే మనకి లేట్ అయిపోతుంది కనుక దీన్ని మనం స్కిప్ చేసేద్దాం, అంటే క్లోజ్ చేసేద్దాం కింద. అది నేనైతే క్లోజ్ చేస్తున్నాను. చూడండి, క్లోజ్ చేసినాక మనకి విండో ఎలా వస్తుందంటే మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో మన యొక్క పర్టికులర్స్ అన్నీ ఉంటాయి. ఇన్సూర్డ్ పర్సన్ యొక్క పర్టికులర్స్ ఒక పైకి వచ్చేటప్పటికి ఇన్సూర్డ్ పర్సన్, మరొక వైపు వచ్చేటప్పటికి కింద చూడండి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అని ఉంది. అంటే ఇన్సూర్డ్ పర్సన్, వాల్యూ యాడెడ్ సర్వీస్ అని 2 బాక్సులు వస్తుందండి. ఈ బాక్సుల్లో ఉన్నవి మనం ప్రతిదీ కూడా ఓపెన్ చేసి వాట్ ఈజ్ వాట్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకైతే క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటికైతే నేనేం చేస్తానంటే ఇన్సూర్ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేది నేను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి మీకోసం ఇక్కడ చూడండి, బాక్స్లో నేనైతే క్లిక్ చేస్తాను. ఒక్క నిమిషం. మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అన్ని డీటెయిల్స్ అన్నీ పైన వచ్చాయి. నేను కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇన్సూర్డ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తాను. అంటే మన డీటెయిల్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యాడ్ అయ్యారా లేదా అనేది ఇందులో మనం క్లియర్గా తెలుసుకోవచ్చండి. చూడండి, మీకు ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మన ఫ్యామిలీ మెంబర్స్ డౌన్లో చూసుకుంటే ఎవరెవరిని యాడ్ చేసామనేది ఉంటుంది. ఓకేనండి, ఈ రకంగా స్క్రీన్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఈ రకంగా మనకైతే ఇన్సూర్డ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే మనకి కావాల్సింది ఏంటంటే హెల్త్ కార్డ్, ఈ పెహచాన్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అది మనం లాస్ట్ నుంచి థర్డ్ చూడండి, వ్యూ ఆర్ ప్రింట్ ఈ పెహచాన్ కార్డ్ అని చెప్పేసి ఒక న్యూ అని చెప్పేసి ఒక ఇలా బ్లింక్ అవుతుంది కదండి. కింద నుంచి థర్డ్ది చూడండి, మీకైతే చూపిస్తాను. ఫస్ట్ బాక్స్లో కింద నుంచి థర్డ్ది నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా మనకి PDF అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ పెహచాన్ కార్డ్ అని చెప్పేసి మొత్తం ఈఎస్ఐ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతుంది. కింద మనకి ఫోటో అనేది, ఇక్కడ మన ఫ్యామిలీ ఫోటో అనేది అతికించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయీ సైన్ అనేది ఉండాలి. అలాగనే ఎక్కడైతే మీరు జాబ్ చేస్తున్నారో ఎంప్లాయర్ యొక్క స్టాంపు, సిగ్నేచర్ అనేది ఉండాలండి. అలా అయితే వ్యాలిడ్. ఓకేనండి, ఈ రకంగా మనం ఈ పెహచాన్ కార్డు లేదా హెల్త్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.